ధనవంతుడున్నాడు, విస్తారంగా పండింది. ఎన్నో ఆలోచనలు అతనికి, భవిష్యత్తు గురించి ఎన్నో ప్రణాళికలు లోక సంబంధంగా. ఆ వ్యక్తి జ్ఞానవంతుడే. ఏం చేద్దాం అనుకున్నాడు? పాత కొట్లు పడేసి వాటి స్థానంలో కొత్తవి కట్టి ధాన్యాన్ని అంతా తీసుకొచ్చి దానిలో దాచాలనుకున్నాడు. లోక సంబంధంగా మంచి ఆలోచనే. అతని ఆలోచన లోక సంబంధంగా అతన్ని జ్ఞానవంతుడిగానే పిలుస్తుంది. కానీ అతడు తన జీవితంలో అంతా వ్యర్థమైన ఆలోచనే చేశాడు. వ్యర్థంగానే బ్రతకడానికి ప్రయత్నం చేశాడు. వ్యర్థం 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 వ్యర్థం. ఎందుకంటే జీవితం సత్యము తెలుసుకోకుండా, జీవిత పరమార్థం తెలుసుకోకుండా ఒక వ్యక్తి ఎందుకు బ్రతుకుతున్నట్లు, ఎందుకు జీవిస్తున్నట్టు ఆలోచించాలి కదా మనం. ఒకటి సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అని బైబిల్ చెప్తుంది. ఎందుకు వ్యర్థం అంటున్నానంటే, అతని జీవితంలో దేవుడు లేడు. ఏ దేవుడు వర్షాలకు కారణమయ్యాడో, సకాలములో ఋతువులు ఇచ్చి ఇంత పంట పండడానికి కారణమయ్యాడో, స్పష్టంగా దేవుని యొక్క కార్యమే కదా ఇది. అంత సమృద్ధినివ్వడానికి కారణం దేవుడే కదా. విత్తనం వేశాడు, ఫలింపించింది దేవుడే కదా. తెలియదు ఆ వ్యక్తికి. ఏ దేవుడు తన వృద్ధికి, తన అభివృద్ధికి కారణమయ్యాడో ఆ దేవుడు తన జీవితంలో లేడు. దేవునికి భయపడుట లేదు. ప్రత్యేకంగా తన జీవితంలో దేవునికి స్థానం లేదు. స్వార్థంతో బ్రతికాడు. నాది అన్నాడు, నా ప్రాణం అన్నాడు, అనేక సంవత్సరాలు బ్రతుకుతానన్నాడు. ఇవన్నీ వ్యర్థమే కదా. ఒక మాట, పేదవాళ్ళ కొరకు ఏం చేయలేదు అతను. తన పొరుగువాని కొరకు ఏం చేయలేదు. ఇతరుల కోసం ఏం ఆలోచించలేదు. చాలా చేయొచ్చు అతను, ఎందుకంటే దేవుడు తనకు సమృద్ధినిచ్చాడు. పైగా ఇంకొక మాట చెప్పాడు అతను, పాత కొట్లు పడేసి, అంటే వాటిలో ధాన్యం ఉంది, అంటే ఎవరికేం చేసిన వాడు కాదు అతను. అందుకే దేవుడు అన్నాడు, వెర్రివాడా అన్నాడు. పైగా దేవుడిచ్చిన దేహం, దేవుడు అనుగ్రహించిన ప్రాణం, నా అన్నాడు, నా ప్రాణమా అన్నాడు, తిను తాగు సుఖించు, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉంది అన్నాడు. ఇది వ్యర్థమే. వ్యర్థం వ్యర్థం వ్యర్థం. తన కొరకే బ్రతికాడు, స్వార్థంతో బ్రతికాడు. ఎంతో కాలం బ్రతకాలనుకున్నాడు. అంత స్వార్థము నిండి ఉన్న వ్యక్తి ఏం చేయలేదు. ఇతరుల కొరకు ఏం చేయలేదు. ఎవరు మేలును కాంక్షించినవాడు కాదు. చివరికి దేవుడు ఉన్నాడని, దేవునికి కృతజ్ఞతలతో బ్రతకాలని, దేవునికి భయపడాలని ఆలోచించినవాడు కాదు. అందుకే అతని ఆలోచనలన్నీ వ్యర్థమైపోయాయి. కానీ నిజంగా ఆ వ్యక్తి దేవుడి కొరకు బ్రతికుంటే, దేవుని కొరకు జీవించుంటే, ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీరు పోసిన వానికి నీరు పోయబడును అనే మాటలు నిజంగా ఆ వ్యక్తి, దయాదృష్టి కలిగిన వారు తన ఆహారములో కొద్ది పేదలకు ఇస్తారు అని నిజంగా ఆ పని చేసుంటాయి. బీదలను కనికరించేవాడు ధన్యుడు, అతడు యెహోవాకు అప్పిచ్చువాడు. నిజంగా ఆ పనైనా చేసుంటే బాగుండేదేమో. కానీ వ్యర్థంగా బ్రతికేశాడు ఆ వ్యక్తి. అందుకే వెర్రివాడా, ఆ రాత్రి వెర్రివాడిగా మిగిలిపోయాడు. ఏం తెలియజేస్తుంది ఈ వాక్యం మనకి? మన కొరకు మనం చేసుకునేది వ్యర్థం కావచ్చు, లేదా ఇతరుల కొరకు ఇంకేదైనా ఒక్కోసారి వ్యర్థం కావచ్చు. కానీ దేవుని కొరకు చేసేది ఏది కూడా వ్యర్థం కాదు అని పౌలు గారు చెప్తున్నాడు. నా ప్రశ్న, ఇప్పటిదాకా దేవుని కొరకు ఏదైనా చేశారా? దేవుని పేరట పేదవాళ్ళకి ఏదైనా చేశారా? దేవుని పేరట పరిచర్యలో ముందుకెళ్ళారా? దేవుని పేరట సువార్త పరిచర్యలో మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారా? దేవుని పేరట సుదీర్ఘమైన దూరం వెళ్ళి సువార్త అందించబడిన తావులు ఏమున్నాయో లెక్కించారా? మీ అవసరత ఏముందో చూసారా? అనేక మంది మీ చుట్టుపక్కల ఉన్న పేదలు, దీనులు, రోగగ్రస్తులు, పేద కుటుంబాలతో చదువుకుంటున్న పిల్లలు, సరైన వస్త్రాలు లేక, సరైన గృహాలు లేక, మీ చుట్టుపక్కల ఉన్నవారి స్థితిగతులు మీకు తెలుసా? వాళ్ళ గురించి ఏదైనా ఆలోచన ఉందా? అందుకే కదా దేవుడు ఉంచాడు మనకి. నీకు సమృద్ధి ఉంది అంటే అర్థం ఏంటో తెలుసా? వారిని కనికరించమనే కదా, వారి ఎడల దయచూపమనే కదా. ఇది వ్యర్థం కాదు. ఒక మాట చెప్తాను,
మన కోసం మనం మంచి ఖరీదు కలిగిన వస్త్రాలు కొనుక్కున్నాం, అది వ్యర్థం కావచ్చేమో, కానీ నువ్వు ఇతరుల కోసం కొన్నావే, అది మాత్రం వ్యర్థం కాదు. వింటున్నారా? నీ కోసం నువ్వు చేసుకునేది ఒక్కోసారి వ్యర్థం కావచ్చేమో, కానీ దేవుని కొరకు మనం ఏదైతే చేస్తామో అది వ్యర్థం కాదు. పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఈ దినాన మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడని జ్ఞాపకం చేస్తున్నాను.